ఎందుకంటే ఇవాళ బండి సంజయ్ గారు ఇవాళ వాళ్ళ కొడుకు బండి భగీరథ్ నేరం చేసిండు. ఒక అమ్మాయిని, ఒక మైనర్ బాలిక పైన చేసి నేరాలకి పాల్పడినప్పుడు ఒక ఉన్నతమైనటువంటి ఒక హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు ఆ నేరానికి పాల్పడ్డ కొడుకుని తక్షణమే ఇవాళ పోలీసులకు అప్పచెప్పాలి. నీతిమంతుడైతే, నిజాయితీమంతుడంటే ఆయన చాలా గొప్పలు చెప్తాడు. ధర్మము అనే, ధర్మ రక్షణ అని బాగా మాట్లాడతాడు. కానీ నీ ధర్మం ఎటువైంది? నీ ఇంట్లోనే నీ కొడుకే నేరానికి పాల్పడితే నీ కొడుకును నువ్వు కాపాడడం కోసము ఇవాళ పక్కదారి పట్టేయడానికి చేస్తున్నావని అంటే, ఆ నేరం చేసిన వాడిని కాపాడడం అని అంటే నువ్వు కూడా నేరస్తుడివే కదా. అందుకని నేనేమంటున్నంటే ఇవాళ మొట్టమొదటి ముద్దాయి బండి సంజయ్ కుమార్ అని నేను అంటున్నాను. కాబట్టే తక్షణమే బండి సంజయ్ గారిని బర్తరఫ్ చేయాలి బీజేపీ పార్టీ. ఆ మంత్రి పదవి నుంచి తీసేయాలి. ఇవాళ వెంటనే నైతిక బాధ్యత వహించి కూడా రాజీనామా చేయాలి. అదేవిధంగా ఇవాళ నేరానికి పాల్పడ్డ ఇవాళ బండి భగీరథ్ ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయిని వెంటనే తక్షణమే కస్టడీలోకి తీసుకోవాలి, అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.